రైతు భరోసాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే రైతులంతా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా గురించి. రైతు భరోసాపై రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. సభ్యులుగా మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు ఉన్నారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసాను అందరికీ ఇచ్చింది, భూమి ఉన్న రైతులందరికీ ఇచ్చింది. కానీ అర్హత లేని వారు కూడా, అర్హత లేని భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి అర్హత ఉన్న రైతులకు, అర్హత కలిగిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. అందులోనూ క్యాపింగ్ పెట్టాలి దానికని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది. 5 ఎకరాలకే రైతు భరోసా అమలు చేయాలా అనే విషయంపై కూడా ఆలోచిస్తోంది. లేదా 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు రైతుల్లో ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై కూడా కసరత్తు చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతుల అభిప్రాయాన్ని సేకరించింది ప్రభుత్వం. స్పష్టత రాకపోవడంతో మరింత మంది రైతుల సూచనలు సేకరించాలని రేవంత్ సర్కార్ అనుకుంటోంది. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం అధికారుల నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకాన్ని రేవంత్ సర్కార్ అమలు చేయబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రైతు భరోసా ఎప్పుడొస్తుందని రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాని ఎలా అమలు చేయాలా అని ప్రభుత్వం విధి విధానాల రూపకల్పనలో ఉంది. ఎటువంటి క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు? మంత్రివర్గ ఉపసంఘం వేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి పత్తి విక్రమార్క నియమించారు. సభ్యులుగా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబును నియమించడం జరిగింది. ఈ యొక్క నివేదిక రూపొందించిన తర్వాత వ్యవసాయ శాఖ నివేదిక తిరిగి అందుతుంది. దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి అనేటువంటి దానిపైనే కసరత్తు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, భూమి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, అంటే సాగు చేసే పరిస్థితిలో ఉన్నా, సాగు చేయని పరిస్థితిలో ఉన్నా కూడా వారికి రైతు బంధు పేరిట రైతు పెట్టుబడి సహాయాన్ని అందజేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామనేటువంటిది గతంలో హామీ ఇచ్చారు. కాకపోతే దీనికి లిమిటేషన్ పెడతా ఉన్నారు, దీనికి క్యాపింగ్. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. చెట్లు, గుట్టలు కావచ్చు, పడికిరాని పొలం కావచ్చు, చెలకలు, తర్వాత వీడుబడ్డటువంటి పొలాలు, రియల్ ఎస్టేట్ గుట్టలు, వీటన్నిటికీ కూడా రియల్ ఎస్టేట్ భూములు, రియల్ ఎస్టేట్ భూములు కూడా రైతు బంధు పడినటువంటి సందర్భం గత ప్రభుత్వం చేసింది. కాబట్టి అలా జరగకుండా కేవలం వ్యవసాయం చేసేటువంటి రైతులకే, అది కూడా పేద మధ్యతరగతికి సంబంధించిన రైతాంగానికి సహాయం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి రైతుల ద్వారానే క్షేత్రస్థాయిలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. మొత్తం 5 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాలు, 15, 20, 30 ఇలా డివైడ్ చేసి రైతుల అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఎంతవరకు రైతు భరోసా ఇవ్వచ్చు అనేటువంటిది. 5 ఎకరాల లోపు అయితే ఏ రకంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది గ్రామ స్థాయిలో నిర్ణయించాలి. గ్రామ సభల ద్వారా మొత్తం గ్రామంలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయించాలి. ఎవరు అర్హులు కాదు అని. ఒకవేళ 8 ఎకరాల లోపు అయితే ఎలా ఉంటుంది, 10 ఎకరాల లోపు, ఇలా దీనికి సంబంధించి ప్రతిపాదన తీసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటూ కూడా ఈ ఉపసంఘం పనిచేయనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి సమాచారం సేకరించారు. 2 రోజుల పాటు ఇంకా మరింత సమాచారం సేకరించడానికి సిద్ధమవుతా ఉన్నారు. మొత్తానికి ఫైనల్ నివేదిక అందిన తర్వాత ఈ ఉపసంఘం దీనిపైన ఫైనల్ డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ కి సంబంధించినటువంటి అంశం రేపు జరగబోయేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు. ఇప్పటికే గ్రామాల వారీగా రైతుల అభిప్రాయాన్ని సేకరించారు, కానీ అక్కడ స్పష్టత రాలేదు అని అంటున్నారు. ఇప్పటి వరకు సేకరించిన అభిప్రాయంలో రైతులు ఎక్కువగా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఇంకా నివేదిక సిద్ధం చేస్తా ఉన్నారు అధికారులు. ఆ నివేదిక ఫైనల్ అయిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏదైతుందో దానికి సంబంధించిన కొన్ని మార్పులు, చేర్పులు చేసిన తర్వాత విధి విధానాలు ఖరారు చేసి రేపు వచ్చేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు దీన్ని చర్చకు తీసుకుంటామంటూ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి వచ్చేటువంటి సెషన్ లో అన్ని పార్టీలు, అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పక్షం కాంగ్రెస్, అటు బీజేపీ, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నిర్ణయాలను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వారి అభిప్రాయాలను చర్చ జరిగిన తర్వాత అందరి ఆమోదయోగ్యంతో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు ఏ అభిప్రాయం చెప్పారు అనేటువంటి దానిపైన వీరు నివేదిక సిద్ధం చేస్తా ఉన్న అధికారులు పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత విధి విధానాలతో బహిర్గతం చేసే అవకాశం ఉంది. రైట్ మధు, రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు ఉన్నారు.
రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. 5 ఎకరాలకే రైతు భరోసాను అమలు చేయాలా లేదా 8, 10, 15, 20, 30 ఎకరాల లోపు రైతుల్లో ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతుల అభిప్రాయాన్ని సేకరించింది ప్రభుత్వం. స్పష్టత రాకపోవడంతో మరింత మంది రైతుల సూచనలు తీసుకుంటున్నారు. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందబోతోంది. మంత్రివర్గ ఉపసంఘం అధికారుల నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై ఒక స్పష్టత రాబోతోంది ప్రభుత్వానికి.